వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం అమ్మయ్యా అమ్మా పెద్దమ్మ తల్లి దొరకకుండా ఎక్కడికి పోతుంది రఘుపతి గారు? ఈ మాత్రం దానికి షాప్లో సునామీ తెప్పించారు. అంటే సార్ ఆ చైన్ కొంచెం కాస్ట్లీ కదా అందుకు. అరే క్లాస్ 1 బిజినెస్ మ్యాన్ మీరు, మీకు 3 లక్షలు కాస్ట్లీ ఏంటండి? మీ కాబోయే కోడలు పరువు కన్నా 3 లక్షలు ఎక్కువ? అనవసరంగా హైరాణ పడి ఆడవాళ్ల మీద అరిచేశారు. పాపం చూడండి. పాపం అను, పద్దు గారు, సుబ్రహ్మణ్యం గారు చూడండి ఎంత ఫీల్ అవుతున్నారు. సారీ చెప్పండి. సారీ సార్. నాకు కాదండి, వాళ్ళకి. అమ్మా సారీ. సారీ సుబ్బు గారు. అమ్మా అను సారీ. ఏం మనసులో పెట్టుకోమాక. నాకు కొంచెం బీపీ ఉంది. అప్పుడప్పుడు అది నన్ను డామినేట్ చేస్తుంది. ముందు ముందు హార్ట్ అటాక్ కూడా వస్తుంది సార్. ఏం లేదు రఘుపతి గారు, బీపీని కంట్రోల్లో ఉంచుకోకపోతే హార్ట్ అటాక్ వస్తుందని చెప్పా. అమ్మో అయితే వదిలేండి. సో షాపింగ్ అయిపోయినట్టేగా రఘుపతి గారు? మీరు ఇక బిల్లు కట్టేస్తే బయలుదేరదాం. బిల్లే కదా, ఇప్పుడే కట్టేస్తాను.
పడాలి. రండి సార్ వెళ్దాం. వాడు భయంకరంగా ఉన్నాడు సార్. పదండి సార్. మీరు వెళ్ళండి. పద. ఏంటను నువ్వు చెప్పేది? అవును రమ్య, ఆర్య సార్ తన చేతులతో నా మెళ్ళ తాళి వేశారే. చెప్పానా ఇది పక్కా DDLJ అని? కొట్టు హైఫై. ఇది క్రియేచరో ఇంకొకటో నాకు తెలియదు రమ్య, కానీ నిన్నటి వరకు నేను పడ్డ స్ట్రెస్ అంతా ఆ ఒక్క క్షణంలో తీరిపోయింది. ఆర్య సార్ మనసులో ఏముందో, సంపత్తో నా పెళ్లి చేయడానికి వచ్చారో చెడగొట్టడానికి వచ్చారో అంతా కన్ఫ్యూజన్ గా ఉండేది. ఇప్పుడైనా ఓ క్లారిటీ వచ్చిందా? రేపేం జరుగుతుందో నాకు తెలియదు రమ్య, కానీ ఏదో మంచి జరుగుతుందని నా మనసు చెప్తోంది. ఇకపైన భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. నువ్వు అనుకున్నదే జరుగుతుందను, నువ్వు నమ్మిందే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. సో ఇక నుంచి ఆర్య సార్తో ఎడమొహం పెడమొహం లేకుండా హ్యాపీగా ఉంటావన్నమాట. నా కారణం చెప్పదు. లిసన్, డూ వాట్ ఐ సే. నేను చెప్పింది ఇమీడియట్ గా జరిగిపోవాలి. గాట్ ఇట్? ఆఫీస్ నుంచి కాల్ చేశారా సార్? లేదు, వేరే కాల్. పద్దు, పెళ్ళికి ఎక్కువ టైం లేదే, ముఖ్యమైన వాళ్ళని మాత్రమే పిలుద్దాం. వాళ్ళు మాత్రం ఎందుకు? నువ్వు నేను పోయి అమ్మిని అత్తారింట్లో దింపొచ్చేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుందే, రూపాయి ఖర్చు ఉండదు. ఏందయ్యా బాగుండేది? ఏంది? ఏం ఖర్చు అయింది అది నీకు? పెళ్లి పత్రికలు కూడా ఆ మగ పెళ్లి వారే కొట్టించుంటారు. అవి తెలిసిన వాళ్ళకి పంచడానికి కూడా నీకు తీరికలేదా? టైం లేదంటున్నానే. సమయం కావాల్సినంత ఉండదు గాని ముందు ఓ విషయం మర్చిపో మాకు. పెళ్లికి ముందే మగ పెళ్లి వాళ్ళకి మనం బట్టలు పెట్టాలా. రజనీకి పట్టుచీర, రమ్యకి పంజాబీ డ్రెస్సు,
రమ్య తమ్ముడికి జీనీసీ ప్యాంటు అదేదో అంటారే ఆ టీ షర్టు. రఘుపతి అన్నయ్య గారికి సిల్క్ లాల్చి సిల్క్ పంచె. పెండ్లి కొడుక్కి కుర్తా పైజామా. పెళ్లి కొడుక ఆ లక్షణాలు ఒకటైనా ఉన్నాయా వాడికి? ఈ ప్రపంచంలో నెంబర్ 1 దద్దమ్మ ఎవడు అంటే వాడే. సుబ్బు కాబోయే అల్లుండి పట్టుకుని ఏందా మాటలు? కాబోయే భార్యని కన్న తండ్రి అందరి ముందు అన్నన్ని మాటలంటుంటే కామ్గా ఉన్నవాడు మనిషేనా? ఏదో తండ్రి చాటు పిల్లాడు. గొప్ప తండ్రే. సమయ సందర్భం లేకుండా ఆడపిల్ల మీద నోరు చేసుకున్నాడు. అదే ఇంకెవడన్నా అయ్యుంటేనా బుజ్జమ్మ నా మాట అన్నందుకు చెప్పు తీసుకుని కొట్టుండేవాడి. ఏందయ్యా వియ్యంకుణ్ణి అనరాని మాట్లాంటాడవో? సారు కాస్త మీరైనా చెప్పండి. ఆయన ప్రవర్తన నాకు కూడా నచ్చలేదు. పబ్లిక్లో అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. చూసావా, ఆర్య సార్ కూడా నా వైపే ఉన్నారు. అమ్మ పెద్దమ్మ తల్లి, ఏ గొడవలు జరగకుండా ఈ పెళ్లి సక్రమంగా జరిగేట్టు చూడు తల్లి. ఇది మారదు. నాన్నా, హ్మ్. మీ షాప్లో ఆల్టరేషన్ చేసే టైలర్ అంకుల్ ఇంకా ఉన్నారా? ఎందుకు బుజ్జమ్మ? ఆ, అమ్మ చీరని నా డ్రెస్గా కుట్టిద్దామని. శారీస్ని డ్రెస్సులుగా కుట్టించుకోవడం ఏంటనో, కొత్త డ్రెస్లే కొనుక్కోవచ్చు కదా. కొత్త డ్రెస్సులు కొనాలంటే మళ్ళీ బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టాలి సార్. ఈ చీరలను అలాగో అమ్మ కట్టుకోవట్లేదు. వీటినే డ్రెస్సులుగా కుట్టించుకుంటే సింపుల్ ఖర్చుతో సరిపోతుంది. మా బుజ్జమ్మ ఎక్కువ వేస్ట్ ఖర్చు చేయదు సార్. ప్రతిదీ ఇలాగే ఆలోచిస్తుంది. అవును సారు, మా అను కాబోయే మొగుడు చాలా అదృష్టవంతుడు. మళ్ళీ ఆ చవట గురించే చెప్తున్నావా? బుజ్జమ్మ వల్ల వాడు అదృష్టవంతుడు అవుతే అవ్వచ్చు కానీ వాళ్ళ నాన్న మాత్రం నిష్ఠ దరిద్రుడు. అరవమాకయ్యా, వాళ్ళకి ఇరపడుతుంది. మీరు ఆ ఇడ్లీని ఏం చేస్తున్నారు? ఇవి పొద్దున మిగిలిపోయిన ఇడ్లీలు సారు. అదే, వాటితో ఏం చేస్తున్నారు అంటున్నా. 10 నిమిషాలు ఆగండి సారు, మీకే తెలుస్తుంది. మా అనుకి ఏది పాడు చేయకూడదని చెప్పిందే నేను. ఈ ఇడ్లీల్ని ఎలా మార్పు చేస్తానో చూడండి. ఇంట్రెస్టింగ్. ఈ విషయం వెంటనే సుబ్రహ్మణ్యంతో మాట్లాడి విషయం తేల్చేయాలి. అవును, ఇలాంటివి మొదట్లోనే తుంచేయాలి. లేదంటే తట్టా బుట్టా సర్దుకుని మనం వీధిని పడాల్సి వస్తుంది. అంతదాకా రాణిస్తావా ఏంటి? ఈ ఏరియా కార్పొరేటర్ నాకు తెలుసు. అతనికి కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తెలిసినట్టున్నారు. చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు. అయితే మాత్రం మన బస్తీని ఆక్రమించుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అవును, అతనికి ఏదో దురుద్దేశం లేకపోతే రోజు కారేసుకుని మన బస్తీకి ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా ఆయనకి మన బస్తీ మీద కనుబడింది. మనల్ని తరిమేసి మన బస్తీని చదును చేసి షాపింగ్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాడు. ఇలాంటివి సినిమాలోనే చూసాం. ఇక్కడ మనకే జరగబోతుంది. లేదు, వెంటనే సుబ్బుతో మాట్లాడి సెటిల్ చేయాలి. మనమంతా ఒక మాట మీద ఉండి అతన్ని బస్తీకి రాకుండా చేద్దాం. అను, రెడీ అయింది. అది సారికి తీసిపోయి అమ్మా. సరే అమ్మా. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఏంటిది? ఇడ్లీ ఉప్మా సార్. ఇడ్లీ ఉప్మానా? అవును సార్, ఇందాక అమ్మ 10 నిమిషాలు వెయిట్ చేయమంది దీన్ని చేయడానికే. ఓ, పొద్దున మిగిలిపోయిన ఇడ్లీలని పొడిగా చేసి పోపు పెట్టి చేసింది. ఇంట్రెస్టింగ్. టేస్టీగా కూడా ఉంటుంది సార్, ట్రై చేయండి. సూపర్. నచ్చిండదా సారు? ఎక్సలెంట్. ఇందాక చీరల్ని డ్రెస్సులుగా మార్చొచ్చని చెప్పాను కదా సార్. సేమ్ థియరీ.
ఇడ్లీలని ఉప్మాగా మార్చేసింది అమ్మ. వేస్టేజ్ లేదు, ఎక్స్ట్రా ఖర్చు లేదు. వండర్ఫుల్. పొద్దున్న మీరు ఆ పిచ్చోడికి ఇప్పించిన టిఫిన్ కంటే ఇది స్పెషల్ కదా సార్. అమ్మా, నాన్న కూడా ఇడ్లీ ఉప్మా పెట్టు. నేను తర్వాత తింటాలే బుజ్జమ్మ. నువ్వు తినవాను? ఆ, నేను కూడా నాన్నతో పాటే తింటానమ్మా. నాన్న కూతురివి కదా. అమ్మా, ఈ చీరలని నేను డ్రెస్సులు కుట్టించుకోవచ్చా? కుట్టించుకోను, కానీ ఇప్పుడే వద్దు. మీ మామగారింట్లో నువ్వు డ్రెస్ వేసుకుని తిరగచ్చునో లేదో. అంటే ఎప్పుడు చీరలే కట్టుకోవాలా? అక్కర్లేదు బుజ్జమ్మ, నీకు నచ్చినట్టుండు, నీ ఇష్టం. దాని ఇష్టము మన ఇంట్లో, మెట్టినింట్లో కాదు. ఎక్కడైనా సరే మన బుజ్జమ్మ తనకి నచ్చినట్టుగానే చేస్తుంది కదా సార్? అయ్యో, ఇడ్లీ ఉప్మా అట్నే ఉంది కదా సారు, నచ్చలేదా? నైస్. మా ఇంటాయన ఏం చెప్పారో విన్నారా సారు? ఆడపిల్ల ఆడపిల్లే గాని పెళ్ళయ్యాక మన పిల్ల కాదు. ఒక్కసారి మెళ్ళో తాళి పడినాక మెట్టినింటి ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే ఉండాలా. తాళి అంటే గుర్తొచ్చింది.